డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. మనం ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా చూస్తున్నాము, ఏపీలో ప్రముఖ పిఎస్ఆర్ సీతారామాంజనేయులు గారు ఏపీలో ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి సీతారామాంజనేయులు గారిని ఈరోజు మార్నింగే అరెస్ట్ చేయడం జరిగింది. ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడకి అనేది తీసుకెళ్తున్నారు. సో ఈ పరిస్థితి గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే చందు శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. చందు శ్రీనివాస్ గారు, ఒక ఇంటెలిజెన్స్ మాజీ అధికారి అయినటువంటి పిఎస్ఆర్ సీతారామాంజనేయులు గారిని అరెస్ట్ చేయడం అనేది ఏ విధంగా చూడొచ్చు రాజకీయంగా? అంటే చట్టం దృష్టిలో ఎవరైనా సమానులండి. 10 మాసాలు అయింది ఆయన మాజీ పిఎస్ఆర్ సీతారామరాజు, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా చేశాడు. అప్పుడు అధికార పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేశాడనేది ఆరోపణలు ఉన్నాయి. అందులో కీలకమైంది ముంబై నటి జత్వాని కేసు. ఆమెను వేధింపు కేసులో ఆమెను అక్రమంగా 42 రోజులు జైలు జీవితం గడిపారనేది ఆమె ఆరోపణ. ఆమెను దాదాపు 3 సార్లు విచారించారు పిలిచి. ఆయన ప్రధానంగా A1 కుక్కల విద్యాసాగర్ పేరు మీద చెప్పారు. ఆయన అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉన్నాడు. ఇంకా తర్వాత నిందితుడు ఎవరి మీద ఆరోపణలు అంటే ఎఫ్ఐఆర్లు అంటే ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, తర్వాత క్రాంతిరామ్ టాటా, విశాల్ గున్ని మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. అంటే ఈ కేసులో 2 ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ గురయ్యారు. అంటే ముగ్గురు, సీతారామన్తో పాటు 2 కూడా, అంటే 3 ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ గురయ్యారు. సస్పెండ్ అయితే వాళ్ళిద్దరి మీద కూడా క్రాంతిరామ్ టాటా, విశాల్ గున్ని బెయిల్ తెచ్చుకున్నారు. కానీ పిఎస్ఆర్ సీతారామన్లు బెయిల్ కూడా తీసుకోవాలి. తీసుకోకుండా ఉండేదానికి ఈరోజు ఇన్నాళ్ళకి ఎందుకు అరెస్ట్ చేయలేదని చాలా రోజుల నుంచి కూటమి కార్యకర్తలు అందరూ కూడా అడుగుతున్నారు. అదే సమయంలో ఈరోజు హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడ తీసుకెళ్తాం అనేది ఒక అధిపతిగా, ఇంటెలిజెన్స్ చీఫ్ అధిపతి చేసిన సీతారామాంజనేయులు అరెస్ట్ చేయడం అనేది అందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతుంది. అరెస్ట్ చేసి ఈయన రిమాండ్ తరలిస్తారా, లేకపోతే విచారిస్తారా సిఐడి పోలీసులు? ఎందుకంటే చాలా కీలకమైన కేసులు ఈయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే జత్వాని కేసు కావచ్చు, రఘురామకృష్ణరాజు గారు అయితే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా కూర్చున్నాడు అక్కడ. మాజీ ఎంపీ ఆయన కస్టోడియల్ టార్చర్ కేసులో ఆయన పట్టుకొని సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. దాంట్లో ప్రధాన నిందితుడు సీతారామాంజనేయులు అంటున్నాడు. మరి దానికి సహకరించిన అధికారుల మీద కూడా విచారణ చేస్తున్నారు, అరెస్ట్ చేశారు. అదే సమయంలో ఇది ఊహించింది, కాకపోతే ఇప్పుడు నిన్నాళ్ళకి లేట్ అయిందని అందరూ అంటున్నారు. ఇప్పటికైనా తప్పకుండా సిఐడి అధికారులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఈయన ఎందుకంటే ఇంటెలిజెన్స్ అధిపతి కింద ఉన్నాడు కాబట్టి పోలీసుల సమాచారం ఎప్పటికప్పుడు తెలుస్తుంది. అన్ని కేసుల్లో పోలీసులు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు అనేది కూడా ఒక ఆరోపణ ఉంది. ఎందుకంటే మొన్న ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ చేసినప్పుడు, కిరణ్ అరెస్ట్ చేసినప్పుడు ఆయన వెళ్ళి ఆయన కొట్టబోవటం, ఇవన్నీ కూడా మాజీ ఎంపీ మాధవ్ మీద కూడా ఆరోపణలు ఉండటం, ఇవన్నీ కూడా చూసాం. 11 మంది పోలీస్ ఆఫీసర్లు కూడా అక్కడ సస్పెండ్ చేశారు. ఇట్లాంటివి సీతారామాంజనేయులు మొదటి నుంచి వివాదాలకు కేంద్ర బిందుగా ఉన్నాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులు కూడా ఈయన మీద ఆరోపణలు ఉన్నాయి. జత్వాని కేసులో ఆరోపణలు ఉన్నాయి. రఘురామకృష్ణరాజు ఆరోపణలు ఉన్నాయి. ఈయన అరెస్ట్ చేసి విచారించి ఇంకా ఎవరైనా ఇంకా దీని మీద ఉన్న ఈ కేసులో ఉన్న వాళ్ళని బయటికి తీస్తారా, ఏం చేస్తారనేది సర్వత్రా ఉత్కంఠంగా ఎదురు చూస్తారు. మరి వైసీపీ నుంచి ఏమైనా సపోర్ట్ లభించే అవకాశం ఉందంటారా? అంటే వైసీపీ ఛానల్ ఆల్రెడీ సాక్షిలో మార్నింగ్ నుంచి కూడా అక్రమంగా సీతారామాంజనేయులు అరెస్ట్ చేశారంటారు. అంటే ఏమంటారు, సాక్షి పేపర్ వాళ్ళకి అనుకూలంగా వివరించిన సీతారామాంజనేయులు సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. దీంట్లో ప్రధాన నిందితుడు బెయిల్ మీద వచ్చాడు. ఎఫ్ఐఆర్లో సీతారామాంజనేయులు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దారుణం అని చెప్పేసి ఆ ఛానల్లో ఉదయం నుంచి న్యూస్ వస్తూనే ఉంది. కానీ హైదరాబాద్ నుంచి ఆయన్ని అరెస్ట్ చేసి కుటుంబానికి సమాచారం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ పోలీసులు తీసుకెళ్తాం అనేది ఏదైతే ఉందో, ఏం జరగబోతుంది దీంట్లో? ఈ కేసేనా, ఇంకేమన్నా కేసులు ఈ మీద ఉన్నాయా, దీన్ని సహకరించారా, దీనికి ఎవిడెన్స్ ఏంటి అనేది కూడా సిఐడి విచారించే అవకాశం స్పష్టంగా కనపడుతుంది అన్నమాట. సో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? డెఫినెట్గా ఇప్పుడు అరెస్ట్ చేశారు కాబట్టి అరెస్ట్ చేసి విచారణ చేస్తారు. వాళ్ళకి ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ కేసులో జత్వానిని ఎందుకు ముంబై నటిని ఒక పారిశ్రామికవేత్తని లైంగిక వేధింపుల కేసులో ఆమె మీద ఆరోపణలు వచ్చినాయి. ఆమెను బెదిరించి ఆయన మీద కేసు విత్డ్రా చేసుకోవడానికి ఇక్కడ తీసుకొచ్చి అన్యాయంగా కేసు పెట్టారు కృష్ణా జిల్లాలో. ఆమె ఆరోపించింది కుటుంబం మానసిక వేదకు గురైంది, నాకు న్యాయం జరగాలి. మరి 10 నెలల్లో 3 సార్లు ఆమె పిలిచి విచారించారు. ఇంతవరకు సీతారామన్ చర్య తీసుకోలేదు ఏందనేది ఆమె కూడా ప్రశ్నించింది, మహిళా సంఘాలు ప్రశ్నించింది. మరి ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్లో ఒక మహిళ ఆరోపణ చేయటం అంటే మామూలు విషయం కాదు. కోర్టులు కూడా ఏంది, ఆమెకు అన్యాయం జరిగితే ఎట్లా అని చెప్పేసి కూడా కోర్టులు కూడా చూస్తారు. కోర్టులు చూసేది ఏంటి, పోలీసులు కూడా విచారించేది ఏంటి? ఆయన మాజీ పోలీస్ ఆఫీసర్ అయినా ఇప్పుడున్న సిఐడిలో పోలీస్ ఆఫీసర్ విచారించి సాక్ష్యంలో దానికి వచ్చిన క్వశ్చన్స్ ఈయన అడుగుతారు. దానికి సమాధానం సరిగ్గా చెప్పలేదనుకో, డెఫినెట్గా దీనికి ఎఫ్ఐఆర్ నమోదు చేసి జ్యుడిషియల్ రిమాండ్గా పూర్తి చేసేసి జడ్జి గారి ముందు ఈయన ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరి ఈయన మీద ఆధారాలు చూశారనుకోండి జడ్జి కనుక, డెఫినెట్గా ఈయన రిమాండ్ చేసే అవకాశం స్పష్టంగా కనపడుతుంది.
ఓకే. సో ఇప్పుడైతే ఈ అరెస్ట్ విషయంలో అయితే చాలా ఉత్కంఠ నెలకొంది. మరి కేసు నుంచి బయట పడతారా? అసలు ఇన్ని రోజులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అక్రమ అరెస్ట్ అని చెప్పి వైసీపీ అంటుంటే, ఇన్ని రోజుల నుంచి ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు తగిన చర్య తీసుకోలేదు అనేది ఇప్పుడు మనకి టీడీపీ అలాగే కూటమి నుంచి వినిపిస్తున్నటువంటి మాట. అవును. కాబట్టి మున్ముందు ఎలా జరగబోతుంది? ఎలా ఉండబోతుంది అసలు? డెఫినెట్‌గా ఈయన ఎందుకంటే ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈయనేమన్నా తప్పకుండా ఏదని అంటే ఎవరికోళ్ళు కూడా దోషి, నిర్దోషి అయినా గానీ దోషులు కూడా వాదోపవాదాలు చేసుకునే అవకాశం అయితే చేసుకునే ఉంటుంది. అవకాశం ఉంటది. వాళ్ళ వైపు లాయర్‌లు కూడా ఉంటారు. హ్మ్. నేనేం చేయలేదని. కాకపోతే ఇక్కడ ఏందంటే కావాల్సింది కోర్టులకైనా, పోలీసులకైనా సాక్ష్యాలు కావాలి. కరెక్ట్. డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కావాలి. హ్మ్. ఇక్కడ ఇన్నాళ్ళకి అరెస్ట్ చేశారంటే ఈయన మీద ఆరోపణలు వచ్చినమాట వాస్తవే. ఈయన ఎవరి మీద చేశాడు? మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఉద్దేశంతో హ్మ్. ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన కాలంతా గుల్లగుల్ల కొట్టి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకున్న గుండెల మీద ఉండి హ్మ్. ఆయన్ని దాడి చేశారు. అది కస్టోడియల్ టార్చర్. ఆయన మరి ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచి డిప్యూటీ స్పీకర్ అయ్యాడు. అవును. ఆయన ఎంత సంపాదించి ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామకృష్ణరాజుకే హ్మ్. అట్లా అరెస్ట్ చేసి టార్చర్ చేసినప్పుడు ఆయన కోర్టులో సుప్రీంకోర్టు దాకా పోరాడుతున్నప్పుడు ఎందుకు సీతారామరాజు గారు వదిలిపెడతాడు? హ్మ్. అందులో కీలకం వదిలే అవకాశం లేదు. అవును. ఆరోపణలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. అదే సమయంలో ఆయన చూపించాడు కూడా కాళ్ళంతా కూడా ఆయన కొట్టింది, దాడి చేసింది, ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన దాడి చేసింది. అవును. గత ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం చేశారనేది సీతారామరాజు గారి ఆరోపణ. చెప్తున్నా. మరి సీతారామరాజు గారి ఆరోపణలు వచ్చినప్పుడు హ్మ్. ఆయన ఎంత పొజిషన్లో ఉన్నా కోర్టులకి పోలీసులకు కావాల్సిన సాక్ష్యాలు దొరికినప్పుడు ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఓకే. సో ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదంటే ఆధారాల కోసం ఆధారాల వెయిట్ కోసం వెయిట్ చేశారు చేశారు. అనుకోవచ్చు. ఎందుకంటే Hmm. ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం అనేది ముఖ్యమండి. అవును. అస్తవ్యస్తమైంది 5 సంవత్సరాల్లో. పోలవరం పూర్తి కాల, అమరావతి పూర్తి కాల, మరి 1 తారీఖు జీతాలు లేవు, అవును. పెంచిన పెన్షన్లు ఇవ్వాలి, ఇవన్నీ కూడా బృహత్తర కార్యక్రమం కాబట్టి ఒకవైపు అది అభివృద్ధిని చూసుకుంటా, సంక్షేమాన్ని చూసుకుంటా, రెండో వైపు ఆరోపణలు ఉన్న వాళ్ళ మీద విచారించి ఆధారాలు దొరికిన తర్వాతే ఇట్లా ఫిక్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో కుట్రపూరితం ఏమి లేదు. కాబట్టి ఆధారాలు దొరికినాయి కాబట్టి ఇన్నాళ్ళకి ఆయన అరెస్ట్ చేశారని మనం అనుకోవాలి. ఓకే. గతంలో కూడా టీడీపీ కూటమి కావచ్చు ఈ విధంగానే వ్యవహరిస్తూ వచ్చింది అన్ని కేసెస్లోనూ. సో ఈ కేసులో కూడా ఇలాగే ఫస్ట్ అభివృద్ధి, తర్వాత ఆధారాలు ఉంటేనే అరెస్ట్ చేయడం తప్పితే కుట్రపూరితంగా అరెస్ట్ చేసింది అయితే చాలా సందర్భాలు ఏమీ లేదండి. లేవు. ఇప్పుడు ఏదో గతంలో వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే సంక్షేమం బటన్ నొక్కాము హ్మ్. అని చెప్పే ఉద్దేశంతో అభివృద్ధిని మర్చిపోయారు. రోడ్లు అస్తవ్యస్తం అయిపోయాయి. అవును. అవస్థాపన సౌకర్యాలు మెరుగవల, 3 రాజధానులు అన్నారు, ఎక్కడికి వెళ్ళా, అవ్వలేదు. ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ లేదు, హ్మ్. నిరుద్యోగులు వలస బాట పట్టారు. ఇవన్నీ కూడా చాలా పారామీటర్ మీద సంక్షేమం బటన్ నొక్కి లక్షల కోట్లు వేసిన అభివృద్ధిని మర్చిపోయేతలకి వీళ్ళు కాదనుకున్నారు. హ్మ్. 164 సీట్లు, ఆ రోజు 151 సీట్లు ఉన్న వైసీపీని హ్మ్. 11 సీట్లకి పరిమితం చేశారు. అవును. మరి ఇప్పుడు కూటమి ఎన్నో వాగ్దానాలు ఇచ్చింది కాబట్టి 164 సీట్లు, 21 మంది ఎంపీలు ఇచ్చి ఈ కూటమి అధికారులు వచ్చేది చేశారు. వీళ్ళు అభివృద్ధి సంక్షేమం బాటలో 10 నెలలు లేట్ అయినా అభివృద్ధి మీద దృష్టి పెడతాం. 1, 2 అన్యాయంగా కేసులు పెట్టి వేధించిన వాళ్ళని గతంలో శిక్షించడం అనేది పెట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ దిశలో మనం పిఎస్ఆర్ సీతారామన్ అరెస్ట్గా మనం చూడాలన్నమాట. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ సీతారామంజలేరు గారిని ఈరోజు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. సో అన్ని పరిణామాలు కూడా చాలా వేగంగా మారుతున్నాయి. ఈ తరుణంలో అసలు ఏం జరగబోతోంది అనేది కూడా చాలా ఉత్కంఠగా నెలకొంది. సో చందు శ్రీనివాస్ గారు కూడా మనకు తెలియజేశారు ముందున్న పరిస్థితి ఏ విధంగా ఉంటాయి అనేది. సో చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.